నమస్కారం సార్, మాది నర్సాపురం ఎస్టీ గారి మేము దాదాపు 10 ఇండ్లు జాగా లేకుండా ఎక్కడ ఇల్లు లేకుండా ఒకే ఇంట్లో 3-4 ఇండ్లు ఉన్నాము. దాంట్లో చాలా ఎన్నిసార్లు సీఎం దగ్గర దాకా అడిగినాము, ఎంఆర్ఓ దగ్గర అడిగినాము. లాస్ట్కి కలెక్టర్ గారు ఏదో మంచివారు అనేసి కలెక్టర్ దగ్గర పోతే మంచి జరుగుతుంది అనేసి మేము దానికోసం ఆయన సహాయం అడుపుకొని వచ్చిండాము. దానికి మీరే వచ్చైనా మాకు వీలైనంత సహాయం చేయాలి. పిల్లలంతా ఈది లైట్లు లేకుండా ఏది లేకుండా మొన్న కూడా పాములంతా వచ్చి మొన్న కూడా కొరికింది. ఏం చేసి దాన్ని కూడా అందుకే కొంచెం భయపడుతున్నా. సరే కలెక్టర్ దగ్గర వస్తే ఏదో మంచి జరుగుతుంది వచ్చిండామండి. మీరే ఏదో దయచేసి మాకు కొంచెం సహాయం చేయాలి. ఏం కావాలి మీకు? మాకు ఇండ్లు కావాలా, ఇంట్లోకి జాగా లేదు, ఏమీ లేదు. పిల్లలు చదవాలంటే దాదాపు 15 కిలోమీటర్లు రావాలా, ఈ పక్క 2 కిలోమీటర్లు నడిచిపోయేసి రావాలా. పక్కన వైన్ షాప్ ఉండే వాళ్ళు అందరూ బెదిరికొని పోయిపోతాం. తాగేదానికి ఒక వాటర్ ట్యాంక్ నీళ్ళు లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు? మేము దాదాపు అడగకు ఒక 35 ఏళ్ళుగా ఉంటాం. నాకు పెళ్ళి అయ్యి 18 ఏళ్ళు అవుతా ఉంది. 18 ఏళ్ళుగా అడుక్కుంటా ఉంటాం. ఈ రోజు కలెక్టర్ మంచి అనేసి వచ్చిండాం, సహాయం కోసం వచ్చిండాం. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఆ ఊర్లో. చనిపోతే ఊరు నర్సాపురం ఎస్టీ కాలనీ. మాకు జాగాలు లేవు, సౌకర్యం ఏది లేదు. పిల్లోళ్ళు 10 కిలోమీటర్లు అట్లా పంపిస్తున్నాము. చాలా ఇదిగా ఉంది. చనిపోతే కూడా ఎత్తుకొని పోయేదానికి కూడా దావలేదు. ఇంటి జాగాలు లేవు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. కానీ మాకు ఏది రాలేదు, సౌకర్యం ఏది లేదు. కలెక్టర్ గారు మంచివారు అనేసి ఇక్కడ దాకా వచ్చినాము. ఏదన్నా ఒకటి మంచి చేస్తే చాలనేసి ఉన్నాం సార్. మేము ఏం కావాలి మీకు? మాకు ఇంటి జాగాలు కావాలి, సౌకర్యానికి ఈ ఊర్లో అంతా చెయ్యాలి, అన్నీ ఉండాలి. నీళ్ళ ట్యాంక్ లేదు, రోడ్లు సరిగ్గా లేదు. చనిపోతే ఎత్తుకొని పోయేదానికి కూడా రోడ్డు లేదు సార్. మాకు గుడిసింట్లో ఉన్నాం, అది వేరే వాళ్ళ జాగాలలో ఉన్నాం సార్ గుడిసింట్లు వేసుకొని.